హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ పులుసు అయితే చేస్తున్నాను. నేనైతే ఉప్పులో దీన్ని కడిగేసుకున్నాను. మళ్ళీ వాటర్ వేసి 2 టైమ్స్ మళ్ళీ కడిగాను. చూసారు కదా, వాటర్ లేకుండా మొత్తం ఇట్లా తీసేసుకున్నాను. చాలా బాగుంటుంది, చేదు ఉండదు. పిల్లలకి చేదు ఉంటే తినలేరు కదా, అందుకని చెప్పేసి నేనైతే చేదు లేకుండా అయితే కాకరకాయ పులుసు అయితే చేస్తున్నాను. నేనైతే రౌండ్గానే కట్ చేస్తున్నా. చూసారు కదా ఎంత బాగున్నాయో. కడిగాను. దాంట్లోకి ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం పేస్ట్ అవన్నీ కూడా వేసేస్తాం. చింతపండు పులుసు, కాకరకాయ కూర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు తినదు, చేదు ఉంటుంది మమ్మీ అంటారు. అందుకని చెప్పేసి వాని కోసమన్నా నేనైతే చేదు లేకుండా అయితే చేస్తున్నాను. కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు వేసుకొని చాలా బాగుంటుంది. కొంతమంది చేదని చెప్పేసి వండుకోరు కాకరకాయ పులుసు. కాకరకాయ కర్రీ కూడా, పచ్చడి కూడా బాగుంటుంది. నేనైతే వీక్లీ ఒకసారైనా చేస్తాను, ఎందుకంటే కాకరకాయ తింటే మంచిది. ఈ షుగర్ పేషెంట్ వాళ్ళు తింటే ఇంకా మంచిది. చూస్తారు కదా ఎంత బాగుందో కాకరకాయ పులుసు. చూస్తుంటేనే స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. వేడి వేడి ఉంది. అసలు చేదు అన్నదే ఉండదు, సూపర్ ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఉప్పులో కొంచెం కడుక్కున్నాను కాబట్టి మనకి చేదన్నది అప్పుడే వెళ్ళిపోతుంది, ఇంకా చేదే ఉండదు. పులుపు, కారం ఇవన్నీ అయితే సూపర్గా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. సరే.